పార్లమెంట్ ఎన్నికలపై ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తోంది బీజేపీ. స్టేట్ బీజేపీ ఆఫీస్లో మకాం వేసిన అమిత్ షా, బిఎల్ సంతోష్ టీమ్స్ ఏబీఎం జార్వీస్ పేరుతో సర్వేలు జరుపుతున్నాయి. ఏ స్థానంలో వీక్గా ఉన్నాం, ఎక్కడ బలంగా ఉన్నామో తెలియజేస్తూ ఢిల్లీకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాయి. వీక్గా ఉన్న చోట గ్రాఫ్ పెరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తున్నాయి. డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బీజేపీ సర్వేలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? భారతీయ జనతా పార్టీ 12 ఎంపీ సీట్లను టార్గెట్గా పెట్టుకుంది. 32% మేర ఓట్లు రావాలన్నటువంటి టార్గెట్ను కూడా రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి అగ్రనేత అమిత్ షా దిశానిర్దేశం చేశారు. ఎప్పుడు ఆయన తెలంగాణకు వచ్చినా మీరు 32% ఓట్లతోటి 12 ఎంపీ సీట్లను టార్గెట్గా పెట్టుకొని పనిచేయండి, ఖచ్చితంగా ఆ దిశగా వెళ్ళాలన్నటువంటి ఒక సూచనను కూడా చాలాసార్లు రాష్ట్ర నాయకత్వానికి ఇచ్చారు. దీంతోపాటు భారతీయ జనతా పార్టీలో ఈ మధ్య రెగ్యులర్గా అమిత్ షా టీమ్స్ ఉంటాయి, అదంతా ఓకే. కానీ పార్లమెంట్ ఎన్నికల విషయానికి వచ్చేసరికి చాలా సీరియస్గా గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది భారతీయ జనతా పార్టీ. అందులో భాగంగానే ఏబిఎం అనేటువంటి ఒక సర్వే టీం, అంటే ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీ టీమ్గా మనం చెప్పుకోవచ్చు, అమిత్ షా టీమ్గా చెప్తున్నారు. దాంతోపాటు జార్వీస్, ఇది బిఎల్ సంతోష్ సర్వే టీమ్స్గా చెప్తున్నారు. ఈ 2 టీములు కూడా భారతీయ జనతా పార్టీ స్టేట్ ఆఫీస్లో మకాం వేశాయి. మొత్తంగా ఏ పార్లమెంట్లో పరిస్థితి ఎట్లా ఉంది, ఎక్కడ వీక్గా ఉన్నాం, ఎక్కడ బలంగా ఉన్నాం, ఎక్కడ ఏం చేస్తే బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంది, ఇట్లాంటి చాలా అంశాల మీద ఎప్పటికప్పటికి ఢిల్లీ పెద్దలకు అప్డేట్ ఇస్తున్నాయి. ఢిల్లీ పెద్దలు కూడా ఈ సర్వే టీమ్స్ తర్వాత ఈ ఏబిఎం కానీ అట్లనే జార్వీస్ కానీ ఈ ఇచ్చినటువంటి సలహాల సూచనలతోటి బీజేపీ జాతీయ నేతలు ఢిల్లీ పెద్దలు కూడా రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో కిషన్ రెడ్డి 2 టీమ్స్లతోటి సమావేశం అవుతున్నారు. కిషన్ రెడ్డితో పాటు ఎంపీ లక్ష్మణ్, ఇతర ముఖ్య నేతలందరూ కూడా సమావేశాలు అవుతూ ఏం చేద్దాం, ఎలా ముందుకు వెళ్తామనేటువంటి ఒక వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఈ 2 టీమ్స్ కూడా చాలా సీరియస్గా గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి నేషనల్ లెవెల్లో ఖచ్చితంగా 400 సీట్లను టార్గెట్గా పెట్టుకుంది. కాబట్టి 3వసారి మోడీ ప్రధాని కావాలంటే అనుకున్నటువంటి సీట్లు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ వీక్గా ఉంది అనేటువంటి ఒక టాక్ కొన్ని రోజుల నడుస్తుంది. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అంశాన్ని చెప్తూ వస్తున్నారు. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి 17 సీట్లలో భారతీయ జనతా పార్టీ పెట్టుకున్నటువంటి టార్గెట్ 12 ఎంపీ సీట్లను ఎట్లా గెలవాలనేటువంటి అంశం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఆ దిశగా ఈ సర్వే టీమ్స్ ముఖ్యంగా పలానా పార్లమెంటు నియోజకవర్గంలో మనకు కొంత ప్లస్ అవుతుంది, అక్కడ ఒకవేళ మైనస్ ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గంలో ఏం చేయాలి, ఇట్లాంటి అంశాల మీద సీరియస్గా ఫోకస్ చేస్తున్నారు. అభ్యర్థితో ఎప్పటికప్పటికి టచ్లో ఉంటున్నారు, అభ్యర్థితో మాట్లాడుతున్నారు. ఆ టీమ్స్ తర్వాత గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, తర్వాత బీజేపీ కేడర్ ఏమనుకుంటుంది, నిజంగానే పాత కొత్త నేతల మధ్య ఏమైనా గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ పార్టీ ప్రచారం మీద ఎఫెక్ట్ పడుతుందా, ప్రచారంకు బీజేపీ క్యాండిడేట్గా ఎంత మేర తిరుగుతున్నారు, పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలు ఏ విధంగా గ్రౌండ్లోకి తీసుకువెళ్తున్నారు, మోడీ తీసుకున్నటువంటి 10 ఏళ్లలో నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి, రామ జన్మభూమికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, రాముడి ప్రాణప్రతిష్ఠ అంశం కావచ్చు, అయోధ్య అంశం కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొంత ఒక టార్గెట్ ఇచ్చారు అభ్యర్థులకు, అట్లనే జిల్లా అధ్యక్షులకు కూడా. ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకువెళ్లేందుకు నిజంగానే ఆ దిశగా ముందుకు వెళ్తున్నారా, ప్రచారం ఏ విధంగా సాగుతుంది అన్నటువంటి విషయాల మీద ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నారు. వాళ్ళ సేమ్ టైంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించినటువంటి వీక్ పాయింట్స్ను, తర్వాత ఆ పార్టీ గతంలో చేసినటువంటి విషయాలను కూడా మొత్తం కూడా ప్రజలకు వివరించేటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి ఒక ప్లాన్ తోటి ముందుకు వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పటికే ఈ టీమ్స్ అంటే ఏబిఎం టీం కానీ, అట్లనే అమిత్ షాకి సంబంధించిన టీం కానీ, అట్లనే బిఎల్ సంతోష్ టీంగా చెప్తున్నటువంటి జార్వీస్ కానీ ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి ఒక రిపోర్ట్ ఇచ్చింది. అందులో ఒక 6 పార్లమెంట్లో ఈజీగా గెలిచేటువంటి అవకాశం ఉందని ఈ మధ్యనే రిపోర్ట్ ఇచ్చింది. అందులో 4 సిట్టింగులు, అందులో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ ఉన్నాయి. అట్లనే చేవెళ్ళ, ఈ మధ్య చేవెళ్ళ కూడా అభ్యర్థి గెలిచేటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి అవకాశం ఉందని ఒక రిపోర్ట్ ఇచ్చింది. మహబూబ్నగర్లో కూడా అవకాశాలు ఉన్నాయన్నటువంటి రిపోర్ట్ ఇచ్చింది. ఇక ఈ మధ్య కాలంలో ఒక 4 రోజుల నుంచి ఇచ్చినటువంటి రిపోర్టులో మల్కాజ్గిరి, భువనగిరి, మెదక్, జైరాబాద్ ఈ 4 పార్లమెంటు కూడా ఉన్నాయి. మొత్తంగా 10 పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ కొంత కష్టపడితే ఖచ్చితంగా ఈజీగా గెలవచ్చు అన్నటువంటి రిపోర్టులు ఈ టీమ్స్ ఇచ్చాయి. కాబట్టి బీజేపీ అగ్రనేతగా ఉన్నటువంటి అమిత్ షానే స్వయంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద, అక్కడ గెలుపు ఓటముల మీద ఫాలోఅప్ చేస్తున్నారు. ఆయన తెలంగాణకు వచ్చినప్పుడు కూడా చాలాసార్లు చెప్పారు, నేనే స్వయంగా ఫాలోఅప్ చేస్తాను, నేనే స్వయంగా వస్తాను, ఎప్పటికప్పటికీ టీమ్స్ పనిచేస్తుంటాయన్నటువంటి విషయాలను ఇంటర్నల్గా పార్టీకి ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఎప్పటికప్పటికి, అట్లనే ఈటల రాజేందర్ కావచ్చు, బండి సంజయ్కి, తర్వాత లక్ష్మణ్కు, వీళ్ళందరికీ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ గ్రౌండ్లో ఏ విధంగా వెళ్ళాలి, తర్వాత బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళ యొక్క వీక్ పాయింట్ చూసుకొని ఏ విధంగా మాట్లాడాలి, ప్రజల్ని భారతీయ జనతా పార్టీ వైపు ఎట్లా తిప్పుకోవాలి, ఇట్లాంటి అంశాల మీద భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా ఫోకస్ చేసింది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీకి సమస్యలు ఉన్నాయి. బీజేపీ కొత్తగా అంటే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చి టికెట్ తీసుకున్నటువంటి ఆ పార్లమెంటు నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీకి కొంత ఎఫెక్ట్ అయితే ఉంది. కొంత అక్కడ గెలిచేటువంటి పరిస్థితి లేదని చాలా క్లారిటీగా ఈ టీమ్స్ కూడా చెప్పాయి. కొత్త పాత నేతల మధ్య సమన్వయం లేకపోవడం, ఎవరో నేతను తీసుకొచ్చి టికెట్ ఇచ్చి ఇక్కడ నిలబెట్టి మమ్మల్ని ఆయనతో పాటు పనిచేయాలని చెప్పేటువంటి విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయా నియోజకవర్గాల్లో పార్లమెంట్లో పరిస్థితులు భారతీయ జనతా పార్టీకి అగేనెస్ట్గా ఉన్నాయి. కాబట్టి ఆ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఓటమి చెందిన ఓకే, కానీ ఏదైతే ఈ టీమ్స్ ఇచ్చాయో, తర్వాత ఎక్కడైతే గ్రౌండ్లో బాగుందో భారతీయ జనతా పార్టీ వైపు గ్రౌండ్లో ప్రజలు చూస్తున్నారో దాన్ని కొంత పెంచుకోవడం, తర్వాత ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే అనుకున్నటువంటి ఫలితాలు వస్తాయనేది ఈ టీమ్స్ ఎప్పటికప్పటికీ అప్డేట్ ఇస్తూ సర్వేల్లో చేస్తూ తర్వాత వారానికి ఒకసారి రిపోర్ట్లు ఇస్తున్నాయి. ఒక దశలో ఒక పార్లమెంటు నియోజకవర్గంలో ఒక 4% అక్కడ తగ్గింది, దాన్ని పెంచాలంటే ఏం చేయాలి, తర్వాత పలానా పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక 6-7% పెరిగింది, ఇంకా కొంచెం పెంచుకోవాలంటే ఏం చేయాలి, ఇట్లాంటి అంశాల మీద ఈ టీమ్స్ చాలా సీరియస్గా ఫోకస్ చేశాయి. మరి చూద్దాం, ఫలితాలు మే 13 తారీఖున ఎలక్షన్ జరగబోతున్నాయి, జూన్ 4లో ఫలితాలు వస్తాయి. కానీ ఈలోపు ఏం చేయాలి, ఎట్లా గ్రౌండ్లోకి వెళ్ళాలి, ఏ విధంగా మెజారిటీ పార్లమెంటు సీట్లను గెలుచుకోవాలనేటువంటిది విషయాల మీద భారతీయ జనతా పార్టీ నాంపల్లి రాష్ట్ర కార్యాలయంలో మొత్తం ఈ టీమ్స్ అన్ని కూడా మకాం వేశాయి. గ్రౌండ్లో కొంతమంది పనిచేస్తున్నారు. ఇక్కడ ల్యాప్టాప్లతోటి బీజేపీ స్టేట్ ఆఫీస్లో చాలామంది టీమ్స్ తిరుగుతున్నారు. ఒక్కొక్క టీంలో దాదాపుగా 15 మంది ఉన్నట్టుగా తెలిసింది, బీజేపీ నేతలు చెప్తున్నారు. ఈ టీమ్స్ చెప్పిందే భారతీయ జనతా పార్టీ నేతలు చేస్తున్నారు. రెగ్యులర్గా ఇందాక మనం చెప్పినట్టుగా కిషన్ రెడ్డి కానీ, లక్ష్మణ్ కానీ, ఈటల రాజేందర్ కానీ, బండి సంజయ్ కానీ, ఈ నలుగురు ముఖ్యమైనటువంటి నేతలకు దిశానిర్దేశం చేయడం, గ్రౌండ్లో ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి, ఏ విధంగా గ్రౌండ్లోకి వెళ్ళాలనేటువంటి విషయాల మీద సుదీర్ఘంగా వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. దాన్ని బట్టే బీజేపీ రాష్ట్ర నేతలు వెళ్తున్నారు. ఒకవేళ పరిస్థితి మరో రకంగా ఉందంటే జాతీయ నేతలు ఎంటర్ అవుతున్నారు. అందులో భాగంగానే త్వరలోనే ఇప్పుడు నామినేషన్ వేయబోతున్నప్పుడు నామినేషన్ కోసం ప్రత్యేకంగా ఒక జాతీయ నేతను తీసుకురావడం, నామినేషన్లో అక్కడ ఉన్నటువంటి క్యాడర్నంతా కలుపుకొని వెళ్ళి నామినేషన్ ప్రక్రియను ముగించడం, ఆ తర్వాత జాతీయ నేతలు వరుసగా ఇప్పుడు తెలంగాణకు రాబోతున్నారు. అందులో మోడీ ఉన్నారు, అమిత్ షా ఉన్నారు, అట్లనే జేపీ నడ్డా ఉన్నారు. సీఎం అంటే బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు కూడా తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు. మరోవైపు కేంద్ర మంత్రులు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక షెడ్యూల్ మీద కసరత్తు జరుగుతుంది. మొత్తానికి 12 ఎంపీ 32% ఓట్లతోటి 12 ఎంపీ సీట్ల టార్గెట్గా భారతీయ జనతా పార్టీ ఒక గ్రౌండ్ వర్క్ అయితే చేస్తుంది.